హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ వాల్. ఈరోజు మన వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దొండకాయల్ని తీసుకోవాలి. దొండకాయల్ని 4 పక్షాలుగా కట్ చేసుకోవాలి. గుత్తొంకాయ కూర కట్ చేసుకున్నట్లు 4 పక్షాలుగా దొండకాయల్ని కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొబ్బరి పొడి, ఆవాలు, కారం, ధనియా పౌడర్, ఉప్పు, అలాగే పప్పల పొడి, అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిందాక వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత కాసింత కరింపాకు వేయాలి. కరింపాకు వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని తీసి ఆ మరుగుతున్న నూనెలో దొండకాయల్ని వేయాలి. దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దొండకాయని కిందికి పైకి బాగా ఫ్రై చేసుకొని నూనెలోనే మగ్గించుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉప్పు చల్లి మూత పెట్టేసుకొని వెయిట్ చేయాలి. లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. మూత తీసి బాగా దొండకాయల్ని వేపుకోవాలని. బాగా వేయించుకున్న తర్వాత అందులో కాసింత కారం, ధనియా పౌడర్, అలాగే మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పొడి అన్నీ వేసి బాగా లో ఫ్లేమ్లోనే కలబెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి వేపుకుంటూ ఉండాలన్నమాట. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి పప్పల పొడి వేసి రుచికి తగ్గట్టుగా పప్పల పొడి వేసుకొని వాటిని కలుపుకోవాలన్నమాట. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై